హెచ్పీవీ వ్యాక్సిన్ను బాలికలు తప్పనిసరిగా వేయించుకోవాలని సర్పంచ్ వజ్రవ కుంటయ్య యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో బాలికల ఆరోగ్య రక్షణ కొరకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్యులతో కలిసి బాలికలకు వేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ వ్యాక్సిన్ ద్వారా బాలికల్లో భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చని తెలిపారు. 14 సంవత్సరాల బాలికలకు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు స్పష్టం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది మన ఇబ్రాహీం నగర్ పట్టణం మన గ్రామంలోని వారికి 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పియాలని మనకు ఆదేశాలు ఉన్నందున ఇబ్రాహీం నగర్ నుంచి మనము ఇక్కడ నుంచి ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితోని ఈ కాన్సెప్ట్ ఫామ్ని నింపి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏదైనా చిన్న చిన్న జ్వరాలు వచ్చినా తర్వాత ఏమైనా గడ్డలాగా అనిపించినా ఎలాంటి చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మా ఆరోగ్య సిబ్బందిని కలిసి వాళ్ళు ఆ బాధ నుంచి విముక్తి పొందాలనేసి అనుకుంటున్నాము. ఈ రాబోయే రోజుల్లో ఈ గర్భాశయ క్యాన్సర్ను నివారించడం కోసమే ఈ యొక్క మంచి పనిని చేపట్టి ఉన్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యాక్సిన్ ముందు క్యాన్సర్ రాకుండా ఆడపిల్లలకు 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు వారికి సిద్దిపేట జీజీహెచ్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు ఇబ్రాహీం నగర్ నుండి పిహెచ్సి వారు సిద్దిపేట హాస్పిటల్కు వీళ్ళు తీసుకొని పోవడం జరుగుతుంది. జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఇబ్రాహీం నగర్లో ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ గ్లాసులలో కానీ ఛాయ్ తాగకూడదు, వాటర్ కూడా తాగకూడదు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దానికి దూరంగా ఉండి గ్రామ పంచాయతీకి సహకరించాలి. మీరు మీ ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంచుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తారు.